హలో అండి. అందరికీ నమస్తే. నేను మీ వినోద. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఎన్నో పోషక విలువలుండే మిల్లెట్ దోస అయితే చేస్తున్నానండి. సో, చాలామంది చాలా రకాలుగా దోసలు వేస్తూ ఉంటారు. కానీ మన హెల్త్ అయితే మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా మిల్లెట్ దోస అయితే వేసుకొని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. టేస్ట్ కూడా పైగా హెల్త్‌కి కూడా చాలా మంచిది కదండీ! సో, అందుకే ఈరోజైతే నేను మిల్లెట్ దోస అయితే ఇంట్లో ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు కూడా ఈజీగా చేసేయొచ్చనమాట. ఈ ఎన్నో పోషకాలున్న మిల్లెట్ దోస. సో, దీంట్లో బేకింగ్ సోడా కానీ, పెరుగు కానీ ఏది ఎయనవసరం లేదండి. అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చనమాట. నైట్ అంతా నానబెట్టాల్సిన పని కూడా ఏదీ లేదన్నమాట. సో, ఇంకా లేట్ చేయకుండా, బోర్ కొట్టించకుండా వీడియోలోకైతే తీసుకెళ్తాను. సో, దానికోసమైతే నేను ముందుగా పొట్టు పెసరపప్పు అయితే తీసుకున్నానండి. మీ దగ్గర పొట్టు పెసరపప్పు లేకుంటే పెసాలు ఉన్నా కూడా అవి కూడా తీసుకోవచ్చు. నేనొచ్చేసి ఇది ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. పొట్టు పెసరపప్పు ఒక గ్లాసు, మినపప్పు అది కూడా సేమ్ ఒక గ్లాస్ తీసుకున్నానండి. సో, దాంతో పాటే శనగపప్పు కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను. దీంట్లో కందిపప్పు క్లిప్ అయితే మిస్ అయినట్టుందండి. కందిపప్పు కూడా ఒక గ్లాస్ తీసుకోండి. సో, ఇప్పుడు ఈ పప్పులు 4 రకాల పప్పులనేసి మనము 1 గ్లాస్‌తో తీసుకున్నాం కదండీ! ఇప్పుడొచ్చేసి బియ్యం ఎలా వేయాలి అంటే, బియ్యం వచ్చేసి గ్లాసున్నర వేస్తున్నాను. 2 గ్లాసుల వరకు కూడా బియ్యం వేసుకోవచ్చు. కాపోతే నేను పప్పులు ఎక్కువగా ఉండాలి అనేసి గ్లాసున్నరే వేస్తాను. మీ ఆప్షనల్ అండి. మీకు 2 గ్లాసులు వేసుకోవాలనిపిస్తే వేసేయండి. రైస్ వేయడం వద్దు అనుకుంటే కనుక మీరు పప్పులన్నీ రుబ్బుకున్న తర్వాత మన ఇంట్లో బియ్యపిండి అయితే ఉంటుంది కదండీ! అది కూడా మనము రుబ్బిన పిండిలో అయితే కలుపుకుంటే కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. మన ఈ మిల్లెట్ దోసలొచ్చేసి. సో, ఈ మాదిరిగా అన్నీ మిక్స్ చేశాను కదా! ఇప్పుడు వీటినైతే శుభ్రంగా 2 టైమ్స్ అయితే వాష్ చేయండి. సో, అది కూడా చెప్తావా అక్క అంటే కొంతమంది డైరెక్ట్‌గా అలాగే నానబెడతారేమో అనేసి నేను ముందుగా 2 సార్లు శుభ్రంగా కడగమని చెప్పానండి. సో, 2 టైమ్స్ అయితే శుభ్రంగా కడిగిన వీటినైతే నైట్ అంతా నానబెట్టుకోవాలండి. శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా వాటర్ అయితే ఏసేసి నైట్ అంతా ఈ పప్పులన్నీ నాననివ్వాలి. మనము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కావాలి అనుకుంటే నైట్ అంతా నానబెట్టుకోవాలి. లేదు ఈవినింగ్ మనకు కావాలి అనుకోండి మధ్యాహ్నం లంచ్ టైంలో ఈ విధంగా ఈ పప్పులన్నీ నానబెట్టుకొని ఈవినింగ్ కూడా మనము దోసలైతే చేసేసుకోవచ్చు. సో, ఈవినింగ్ దోసలు తినేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండీ! మీరు కూడా ఈవినింగ్ ఎప్పుడైనా దోసలు తిన్నారా? తింటే గనుక నాకైతే కామెంట్ అయితే చేయండి. సో, ఇప్పుడైతే నేను మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే వేసేసి దీన్నైతే నానబెట్టేస్తున్నానన్నమాట. సో, ఇప్పుడైతే నేను మళ్ళీ మార్నింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా అయితే మనకైతే ఈ పప్పులు, బియ్యం అనేటివి నానిపోయాయో మీకైతే చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగా నానిపోయాయి కదా! సో, ఇప్పుడు వీటన్నింటిని అయితే మళ్ళీ ఆ వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్‌లోకైతే తీసుకొని దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకొని దాంట్లోనే 1 స్పూన్ దాకా జీరా కూడా వేసేసి ఇప్పుడు దాన్ని దోస బ్యాటర్ లాగా మెత్తగా పైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మనకు దోస బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో తెలుసు కదండీ! సో, అదే మాదిరిగా దోస బ్యాటర్ లాగా చేసుకోవాలండి. సో, నేనైతే ఈ మాదిరిగా అయితే చేసుకున్నాను. దాంట్లో తగినంత సాల్ట్ అయితే వేసేసి ఇప్పుడైతే మనము వెంటనే దోసలైతే వేసేసుకోవచ్చు. దీన్ని నానబెట్టవలసిన పని లేదు. పులవాల్సిన అవసరం అంతకన్నా లేదన్నమాట. సో, నేను ఒక్కసారి ఇంట్లో దోస పెనం పెట్టాననుకోండి, మా ఇంట్లో ఎవరెవరు ఏ రకమైన దోసలు తింటారో చెప్తానన్నమాట. సో, ఫస్ట్ వచ్చేసి మా సారండి. ఆయనకైతే దోస అనేది అస్సలకే మందంగా ఉండకూడదు. చాలా అంటే చాలా పలసగా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి మా పాపకి తనకైతే కరకరలాడుతూ రావాలండి. సో, తర్వాత మా బాబుకి మెత్తగా ఉండాలి దోస. సో, నాకు ఏ విధంగా ఉన్నా తింటానన్నమాట. సో, నేను ఒక్కసారి ఇంట్లో పెనం గ్యాస్ పైన పెట్టేస్తే ఇన్ని రకాల దోసలైతే వేయాలండి. సో, ఇలా దోసలు వేసిన తర్వాత దానిపైన కొంచెం స్పైసీగా ఉండటానికి రెడ్ చట్నీ వేసి దానిపైన ఆనియన్స్, జీరా వేసి తిన్నామనుకోండి చాలా అంటే చాలా బాగుంటాయండి.
సో మన హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్పాను కదండి. రొటీన్‌గా ఎప్పుడు చేసే మాదిరిగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి ఈ మిల్లెట్ దోశలైతే ఎలా వచ్చాయో నాకైతే కామెంట్ అయితే చేయండి. సో అలాగే మన వీడియోస్ కూడా ఎలా ఉంటున్నాయో అది కూడా కామెంట్ అయితే చేయండి. సో మరొక వీడియోతో నేనైతే మీ ముందుకైతే ఉంటున్నానండి. ఇంకొక విషయం అండి, ఈ దోశలకి మంచి కాంబినేషన్ వచ్చేసి టమాటా రెడ్ చట్నీ అండి. అది చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మీరు టమాటా చట్నీ చేసుకొని, లేదు అంటే పల్లి చట్నీతోనైనా ఈజీగా తినేసేయచ్చు అన్నట్టు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.